నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. మొన్న జరిగిన ఉప్పల్లో ఒక వ్యక్తిని, స్వాతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేందర్ రెడ్డి అనే వ్యక్తి అతి దారుణంగా, అతి కిరాతకంగా, సైకోలాగా ఆలోచించి తన్ని పెళ్లి చేసుకొని సంవత్సరం పాటు ఉండి 5 నెలల గర్భవతి అయినా కూడా ఏం ఆలోచించకుండా ఒక సైకో మైండ్ లాగా అతి కిరాతకంగా, దారుణంగా అంటే నరికి మరి ముక్కలు ముక్కలుగా పీసులు చేసి నరికేయడం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అంటే అది ఇంట్లో ఉండడం వల్ల మనకు క్లారిటీ ఏం జరగలేదు. కాబట్టి ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాం. ఒకసారి మనం చూడొచ్చు. వాళ్ళ అమ్మతో మాట్లాడి, వాళ్ళ డాడీతో మాట్లాడి అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరికి వివాహం ఎప్పుడు జరిగింది, ఏ విధంగా ఉండాడు మహేంద్ర అనే వ్యక్తి, వాళ్ళ ఇల్లు కూడా పక్కన చెప్తున్నారు. వీళ్ళు కూడా చూడొచ్చు ఒకసారి. మనతో పాటు స్వాతి వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చాలా దుఃఖంలో ఉన్నారు, కానీ అసలు ఏం జరిగింది ఏంటి అడిగే ప్రయత్నం ఖచ్చితంగా తెలియాలి కాబట్టి మాట్లాడుతున్నాం. నమస్తే అమ్మ. అమ్మ, స్వాతి గురించి చెప్పాలంటే ఏం చెప్తారమ్మా? ఏం చెప్ప సార్, నా బిడ్డ అమ్మ శాంతించాలంటే వాడిని ఎన్కౌంటర్నే చేయండి, జైలు శిక్ష చేసి అప్పుడు ఊరి శిక్ష చేస్తుంటే మేము కళ్ళతో చూడాలి సార్. ఇంకప్పుడు కూడా నాకు మనశ్శాంతి ఉంటది, వాళ్ళమ్మ కూడా ఎట్లా కోతుంటుందో నాకు అర్థమవుతుంది, దానికి అర్థమవుతుంది. ఆమెకు మొగోడు కదా, ఎట్లుంటదో నాకు ఆడది కదా, మరి నాకు ఎట్లుంటదో అప్పుడే నా మనశ్శాంతి ఉంటది, నా బిడ్డ మనసు కూడా శాంతి ఉంటది సార్. ఆయన నుండి ఏం చేయలేరు అనుకుంటది సార్. నా బిడ్డకు న్యాయం చేయాలి, నాకు న్యాయం చేయాలి. ఎవరు చెప్పారా మీ సంఘటన జరిగిందని? మీకు ఎలా తెలిసింది అసలు? సార్ రాత్రి 2 అవుతుంది సార్, వండుకొనే ఉన్నాం. పిలుస్తారు, ఆయన పేరు పెట్టి పోలీసు వాళ్ళు పిలుస్తుంటే నేను అనుకుంటున్నా ఆటో నడిపిస్తాడు కదా, ఎవరికన్నా ఏమైనా తలిగిచ్చిండేమో చూసుకోక వచ్చిండ్రని నేను ఆయన నువ్వు రాకు నేనేది ఇస్తాను, నేను డోర్ తీసుకొని ముందుకు పోయినా. పోయేసరికి 2 పోలీసు వాళ్ళు డక్కలు మన్నా సార్. ఆడు ఇట్లాంటి వాడు తెలుసు కదా, నా బిడ్డకే ఏమో అయ్యింది అనుకుంటున్నా సార్, నేను నిజంగా చెప్తున్నా అని. మేడిపల్లిలో మీ అమ్మాయి ఉంటుందా అన్న? ఉంటా సార్ అన్న. అంటే మీ అమ్మాయి వేసుకొని చచ్చిపోయింది అన్నాడు సార్. నేను అట్లా చేసుకోవద్దు బిడ్డని మస్తు సార్లు చెప్పిన సార్. నువ్వే చేసుకున్నా నేను గుర్తుకు రావాలన్నా సార్. నేను ముసలిదాన్ని కాదు, ముసలాడు కాదు, నడుపుతామంట సార్. నా అమ్మ చిత్రతాన్ని చేసుకోలేదు అనుకున్నా, ఆడ ఎట్లయినా చంపేయండి అనుకున్నా సార్. నేను నా బిడ్డ నేనేం చేసుకున్నామో తప్ప ఎన్ని గోళీలు వేసుకున్నది అన్నది సార్. ముందు కూడా అన్ని గోళీలు ఒకటే నాడు మింగిందంట సార్. ఆ వాడికి ఉత్తగానన్నా మింగినాడు చేసి ఇట్లా మింగినాడు చేసి ఇంటకి వేసుకున్నాడు అంట ఆడు కూడా. నా బిడ్డని మళ్ళీ అన్ని గోళీలు మింగితే కూడా దాపని దొరకపోలేడంట సార్. ఆడు మస్తు సార్లు రివే చేసిండు, ఎట్లా చంపింటే అనుకున్నాం సార్ మేము. రాత్రి 2 గంటలకు ఎప్పుడు చంపిండో 8 గంటలకల్లా తల్లిదండ్రులు తోలుకొని పోయిండ్రు. వాళ్ళు గంజాయి తాగుతారు, ఇదే పని. వాళ్ళ అక్క చంద్రకళ అనే దాన్ని కూడా వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. వాళ్ళ అక్కని వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క మాతో గొడవ, చిన్న గొడవ పడి ఏమంటది, పెళ్లి చేసినందుకు వీడితే అద్దె భూమి అయినా మీ పని చేపిస్తాను. అద్దె భూమి అమ్మ ఇప్పుడు మరి గవర్నమెంట్ తింటారు, మమ్మల్ని చంపిస్తారు సార్, ఇంకా కూడా చంపిస్తారు అన్నది వాళ్ళ అక్క. అద్దె భూమి మీ పని చేపిస్తానే, పెట్రోల్ పోసిరు కదా ఊపున్నా అంటే పెట్రోల్ మేము ఉత్తగా పోసినాం సార్. నా పిల్లని ఎట్లా ఎత్తుకపోయాడు, చేసుకుంటాడు, నాడు ఊరిని పిలిచి అడిగేది ఉంటివి, నాకు అదే పిల్ల కావాలనేది. నా పిల్లని ఎప్పుడు నువ్వు చచ్చేది ఉంటివి, ఇంత గొడవ కాకుండా కదా. నా పిల్లని ఎత్తుకపోతావు, చంపుతావు, ఇప్పుడు మాకు ఈ నరకం చూపిస్తావు. ఎలా ఉండదమ్మా పెళ్ళైన కానీ స్వాతి మీకు ఏమైనా చెప్పడం జరిగిందా? మంచిగుండేవాడా? ఎన్నాడు మంచిగున్నాడు, నేను ఎలా మంచిగా తిన్నా, అమ్మ ఉన్నా అని అడిగేది కాదు అనేది కాదు సార్. 8 రోజులకు 6 రోజులకు మంది ఫోన్లు తీసుకొని దొంగతనంగా ఫోన్ చేస్తుంటారు సార్. తన ఫోన్ కూడా లేనప్పుడు ఎప్పుడు 5 నిమిషాలు బాత్రూమ్ లో పోతే కూడా నా బిడ్డ ఫోన్ ఇంట పట్టుకొని పోతున్నాడు సార్. ఫోన్ చేయొద్దు ఎవరికని, ఫోన్ తీసుకొని పోతుండే. ఫోన్ దగ్గర తన ఏదో దాంట్లో జాబ్ చేసి 10,000 పెట్టి ఫోన్ తెచ్చుకుంది సార్. ఏడ్చుకుంటా ఫోన్ తెచ్చుకుంది, నాకు మీతోనే మాట్లాడాలనిపిస్తుంది, ఫోన్ తెచ్చుకున్నా. దగ్గరుండి చూడలేను కానీ నోటి మాటలన్నా మాట్లాడతామా, నీకు ఒక రోగం వచ్చింది మంచిగా ఉన్నావా, తమ్ముడు చెల్లెలు మంచిగా ఉండా, డాడీ మంచిగా ఉండా, అందరు మంచిగా ఉండా అంటుండే సార్. అంతే. నా బిడ్డ ఇంకేమనకపోతే నేను వస్తా, నేను ఇది చేసిన అంటాను అనలేదు. మీ లాస్ట్ ఎప్పుడు మాట్లాడింది అమ్మాయి? అన్నా శనివారం 7 గంటలకు సార్. నేను ఛాయ్ పెడుతున్నా, ఫోన్ వచ్చింది, అన్నీ వండుకుంటూ నేను ఫోన్ తీసుకొని పోయి మాట్లాడినా. శనివారం నాడు కొద్దిగా 7 అయింది. ఏం చెప్పలేదు సార్ నాకు. నేను ఉత్త మాట నన్ను కొట్టిండు తిట్టిండు అన్నికి రాదు. అమ్మ ఛాయ్ తాగినావా, గోలు వేసుకున్నావా, అవి 2 మంచిగున్నావా, అంతే. మంచిగున్నావా అంటే మంచిగున్నా, లేవలేడా వాడన్నా, ఆడే అంటాడు సార్. బాడకావు కూడా అన్న నా బిడ్డ ముందులో, ఎందుకంటే నాకు సైసపుతి కాదా అని. మంచి శాతాలు చేయలేడు, మంచిగా తిరగలేడు కాబట్టి నాకు తెలుసు. నాకు నా కొడుకు అంతున్నప్పుడు సంది వాడు చిచ్చోరగాడే, నేను చూసిన కళ్ళతో. నాకు అప్పటి నుంచి సైసపుతి కాదు. నేను తిడితే లేవలేడమ్మ రాగలడు, సరే మరి బాయ్ అమ్మ అన్న సార్. ఇంతే. ఈ మాటకి ఇంకొక మాట చెప్పలేదు సార్ నాకు. ఒక్కనాడు 19 నెలలు హైదరాబాద్ ఉంటే కూడా ఒక్కనాడు నేను నా బిడ్డతో అనుకోలేను సార్. 3 సార్లు వచ్చి తల్లిదండ్రులు అంటదండి. అయినా నేను పోయినా నా మొగడు రాకుండా సార్. కానీ మేము పోలే మన దగ్గరికి.
ఏదో ఉత్తగా చెప్పుదామని తల్లి ఇప్పుడు ఫుకారలేదు. మేము పోలేం, మేము ఎందుకు పోతాం చెప్పు, అన్నింటి మీద పెట్రోల్ పోసి అన్న దగ్గరికి ఎట్లా పోతాం, మాకు గుగ్గులు ఉంటుందా పెట్రోల్ పోసి మేము ఎప్పుడు చంపుతాడో ఇంటికి పోతాను కూడా. ఇప్పుడు 5 నెలల గర్భవతి ఉంటే కూడా రేపు నన్ను తోలుతారేమో, మందంతా కలిసి నా బిడ్డకి ఏం చెయ్యాలి తల్లివి కావా అని తోలుతారేమో, ఆ దావకాంలో కూడా నన్ను ఎట్లా చంపుతాడో ఏం చేస్తాడో. ఇదేమున్నది సార్ నాకు, నేను నిజంగా చెప్తున్నా, నా మనసులో ఇదేమున్నది, నా పిల్లకి చేతమంటాను నేను పోతే కూడా ఈయనైతే రాడు, నన్ను ఏ రాత్రి వచ్చాడు చంపిపోతాడో, అని పిల్లని చూసినట్టు చేసి నన్ను చంపుతాడేమో, నాకు ఇదేమున్నది. నేను నా వాళ్ళని ఎవరు నన్ను ఉంచాలే, అందులోకి వెళ్ళి వచ్చేటప్పుడు నా పిల్లని తోలుకొచ్చుకోవాలి, కానీ నేను పోవద్దు, నా పిల్ల కొరం నేను లొంగిపోవాలి. నేను గిట్లున్నా సార్, నాకు నన్ను చంపినుంటే అయిపోతుండే సార్. మేము పెట్రోల్ పోసినందుకు నా బిడ్డని చంపుతాడా వాడు? చంపుతాడా సార్? వాడు మాత్రం మంచోడు కాడు సార్. వాని అమ్మ కూడా చూస్తుండగా, ఇగో మేము ఊళ్ళు ఉండేది ఉన్నది, ఏదో ఇనుప సామానుడు వచ్చిన వాని మీద వేసి నేను బయట నిలబడితే మేము ఊళ్ళు ఉండేది ఉన్నా చాలా రోజులు, నేను పోయేది ఉన్నది ఇట్లా అంటుండే సార్. ఇట్లా ఏతమని అన్నది కదా, మస్తు సార్లు సార్. తల్లి మంచిది కాదు, వాళ్ళ అక్క అయితే ఇట్లా దగ్గర భూమి అమ్మి మీ పని చేపిస్తాను కొట్లాట. అయితే అమ్మ ఎప్పుడన్నా స్వాతి ఫోన్ చేసి అమ్మ ఇంటికి వస్తాను వల్ల కాదు ఇక్కడ ఉండలేను వీడి వల్ల అని ఎప్పుడైనా చెప్పిందా అమ్మ? చెప్పలేదు సార్. ఇంత బాధపడ్డా కానీ తను చెప్పలేదు, నేను ఆమెతోనే ఉంటా అని చెప్పింది, కానీ నేను ఇంటికి వస్తాను లేదు. ఒక రోజు ఈయన వస్తే ఇక్కడనే రావాలి, ఉంటే ఆనే ఉండు అని అన్నాడంట. ఏం సాతి ఏమనవు, నీకు యాస్ట్ వస్తలేదు అంటే డాడీ ఇట్లా అన్నాడమ్మా. వచ్చినా వాని దగ్గర ఉండి నా దగ్గరకు వచ్చినా నువ్వు ఇక్కడనే ఉండాలి. అంటే తండ్రి ప్రేమ అంతగా ప్రేమగా చూసుకున్నప్పుడు తట్టుకోలేడు కదమ్మా. తట్టుకోలేడు, అంతో నుండి నువ్వు వస్తే నాకు బాధ అవుతుంది, వచ్చి ఇక్కడనే ఉన్నా నేను భరిస్తా కానీ అన్నాడమ్మ డాడీ అన్న. నాకు ఇంకేం చెప్పకు. అయితే అమ్మ సీమంతానికి కొంచెం డబ్బులు వేస్తావని చెప్పిన కింద అమ్మకు కూడా నువ్వు చెప్పిన, అమ్మ నాకు శ్రీమంతం చేసారా మన కన్యం చల్లడే అన్నది. ఆ బిడ్డకు తెలుసుదారు అంటే మన ఇంటికాడ ఎవరు ఒప్పుకోరు, ఆడ ఒప్పుకో నిన్ను ఆయన ఒక 1000 రూపాయలు 2000 అయితే నేను ఇస్తా, నేను చేసినట్టుగానే చేసుకో అని చెప్పిన. ఆ కింద ఫోన్ మాట్లాడని చెప్పిన సార్ నిజమే, నేను మర్చిపోయినా చూడున్నారు. నా బిడ్డకు ఒక 500 పెట్టి చీర తెచ్చి గాజులు తెచ్చి పంట తెచ్చి అమ్మద్దా సారు, నన్నేం చేయనీయకపోయి సార్ నా బిడ్డ సారు, అమ్మా చేస్తావా అన్నది. అమ్మా శ్రీమంతం ఎందుకమ్మా అన్ని చేస్తా తల్లి, నాయమ్మా నాయమ్మా నిజంగా అన్న సార్ నేను నిన్న శ్రీమంతం చేస్తా, బట్టలు వేస్తా, చేసుకో, పైసలు వేస్తా, ఫోన్లు ఉన్నాయి కదా చేస్తా, కానీ మన ఇంటికి వచ్చాడు అడప్పుకోడు వాడు కాదు అని ఏడన్న సార్ నేను నన్ను ఆగం చేసిన బిడ్డ. మరి అంత విధంగా అంత కఠినంగా సైకోగా మారిన మహేందర్ రెడ్డి వాళ్ళ అమ్మ నాన్న గురించి కూడా చెప్తున్నారు మీరు జరిగిందని. మరి ఎప్పుడు మీరు తెచ్చుకోవాలనిపించలేదా మీ పిల్లని? ఎందుకు వాడి దగ్గర ఎంత బాధపడుతున్న అమ్మాయిని తెచ్చుకొచ్చుకొని మీ ఇంట్లో ఉంచుకోవాలని అనిపించలేదా అమ్మ? ఇప్పుడు మాకు నా బిడ్డ మొత్తమే రావాలనుకున్నాం సారు, పెళ్లి కానోని కాళ్ళ మీద పడి పెళ్లి కానోనికి ఇస్తుంటే ఇంత తప్పు చేసిన, కానీ నా బిడ్డ ఒప్పుకోలేదు సార్. ఆనితోనే ఉంటా, వాడంటే నాకు ఇష్టం. నేను ఈ ఆన్ని కాదని ఇంటికి పోయినా 2 తప్పులు చేసింది, 2 పుస్తకాలు కట్టించుకుందంటాడు. ఆ బాధ్యత నేను మొయ్యలేను, మీకు ఇంకా పెద్ద మాస్క్ వస్తుంది, 2 ఎంట పోయింది అంటారు, ఆని బిడ్డ ఏంది 2 ఎంట తిరిగింది అంటారు. డాడీకి నేను ఆ మాస్క్ తెలియదు, ఆ ఒక్కరితోనే బాధ అయినా భరిస్తాను. రాలేదు సార్. మారుతాడేమోనమ్మా, మారినప్పుడు ఒక్కదాన్ని ఆయన వచ్చిపోతుంది. అయినా ముందు చదువుకున్నా, ఆడు రోళ్ళు వదిలిపెడితే నేను హైదరాబాద్ వెళ్ళి తీసుకొని జాబ్ చేసుకొని బతుకుతా. ఒక బిడ్డను కొడుకు పుట్టినాక ఒక సంవత్సరం నా దగ్గర ఉంచుకొని దాని తర్వాత మనందరం కలిసి నన్ను నుంచి ఆ బిడ్డను చూసుకుంటా బతుకుతా, కానీ 2వ పెళ్లి చేసుకున్నాను సార్. నా బిడ్డకి అంత తెలివి ఉండే సార్, నా బిడ్డ తెలివిని కోసి ముక్కలేసిండు సార్. ఎట్లా కోసిండు సార్ అంత కఠినంగా. ఎందుకంటే ఆడ అడవిలో కాదు కదా సార్, తెలియదు కదా, అంత పరువు మొయలేడు కదా సార్. వాడు 5 నెలల గర్భవతి, 5 నెలల గర్భవతి, 5 నెలల గర్భవతి ఎట్లా పోయొచ్చు దాను. రాత్రి మంద పెట్టాం సారు, రాత్రి మంద పెడితే పాలు పోయలేము సారు. నానైనా నా బిడ్డ చేతులకు గదులు వేయలేమో, నానైనా నా బిడ్డ నెక్స్ట్ పొట్టు పెట్టరాలే నా సారు. 3 ఏళ్ళు పాలిచ్చినా ఓనైనా 20 ఏళ్ళ బిడ్డ చేస్తే మా సతే నా బిడ్డలు కళ్ళు నడిస్తే ఓ సారో అని అమ్మ కడుపు మీద మంది పోయా సారో.
ఓసారు మీకు చేత కాకపోతే నా దగ్గరికి తోలుకరండి. ఓసారు నేను అడవిలోనైనందుకో ఓసారు 2 జతలు కట్టియండి. 2 కాళ్ళు కట్టియండి. గవర్నమెంట్ ఉంది, పోలీసులు ఉంది, ఆధారాలు ఉన్నాయి కదమ్మా. నేను కొరికి చంపుతా. ఓనైనా నాకు గంత కక్ష ఉన్నదే. ఓనైనా మీరేం చేయలేరంటే ఓనైనా నేను యాసిడ్ తెచ్చుకుంటా. ఓనైనా నాకు మొన్నటి సంధి మనసులో పడ్డది. ఓనైనా కళ్ళల్లో వాళ్ళకి చంపుతా. వాళ్ళనైతే చంపుతీగా. చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, ఖచ్చితంగా న్యాయం జరిగిద్ది. న్యాయం జరగకపోతే ఓనైనా గంత మంచి బిడ్డ కోసం నేను ఉండే లాభము. ఓనైనా బిడ్డపోయినాక నేను ఎట్లా నిద్రపోదు నాయనా. చూసాం కదా ఆ తల్లి ఆవేదన, ఆ తండ్రి ఆవేదన. ప్రేమించి పెళ్లి చేసుకొని ఎంతో బాధలు పెట్టి ఇంత క్షోభకు తీసుకొచ్చాడు ఆ వ్యక్తి. సైకో అనొచ్చు, ఎన్ని మాటలన్నా తప్పలే. అలాంటి వ్యక్తిని, గర్భవతి అయిన 5 నెలల గర్భవతి అయిన వ్యక్తిని ఎంతో తెలివైందని కూడా వాళ్ళ అమ్మ నాన్న చెప్తున్నారు. నేను ఇంకొకసారి రానమ్మా, తప్పు చేయలేను, వచ్చాను, ఆ వ్యక్తిని ఉంటాను. ఇప్పుడున్న సమాజంలో అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారండి? మనం చూసే వ్యక్తుల్లో అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారు? అమ్మాయిలు మనం చూస్తే ఏ సంబంధాలు పెట్టుకొని వదిలేసి ఇంటికి వచ్చి ఎన్నో రకాలుగా ఉండే అమ్మాయిల్లో నేను ఒకసారి తప్పు చేశాను, వెళ్ళిపోయాను, చావైనా బతుకైనా ఏదైనా తనతో ఉంటానని చెప్పిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారండి? అలాంటి అమ్మాయికి ఎలాంటి శిక్ష వేసాడు వాడు? తప్పులేదు, వాడు వీడన్నా సైకో అన్నా కూడా ఎలాంటి తప్పులేదు. మరి ఎలాంటి వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాలి, మనం అందరం పోరాడాలి. ఖచ్చితంగా మేము ఉంటాం అమ్మ. ఖచ్చితంగా శిక్ష పడేవాడుకు మేము హైదరాబాద్ నుంచి వచ్చిన వరకు ఎక్కడి వరకు వచ్చినామంటే ఆ మంచి అమ్మాయి అక్కడ మేము అప్పుడు మేము బయట అక్కడ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడినప్పుడు మీ అమ్మాయి గురించి చాలా చక్కగా చెప్పారు, మంచిది తను. నేను సీమంతం గురించి నేనే చెప్పాను మీకు, అంత బాగా చెప్పారు. అక్క ఇలా ఫ్యామిలీ అక్క పోలేను, అక్క ఇట్లా అమ్మా నాన్న ఇబ్బంది పెట్టలేను అక్కడికి వెళ్ళని చెప్పడం కూడా జరిగింది మాకు. ఆ చుట్టుపక్కల అంత బాగా చెప్పారు. అలాంటి అమ్మాయిలు ఉండటం కూడా గొప్ప విషయం చెప్పుకోవచ్చు. కానీ అలాంటి వ్యక్తిని కోర్టు కానీ చట్టాలను వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం.